సముద్రమహారములు గోవింద. శ్రీకృష్ణ భగవానుడు దోపరాయుగమనందు దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు వాళ్ళ మేనమామ కంసుని శరణు నుండి విడిపించుటకై రేపల్లి వాళ్ళలో యశోద చెంత చేరిన శ్రీకృష్ణ యశోద సంభాషణ విందాం. చిన్నతనములో కృష్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అయ్యో కృష్ణ, ఏడుస్తున్నావా నాయనా? ఎన్నో నోములు నోచి నిన్ను పెంచానే కృష్ణ, ఏడుస్తున్నావా? యాదవకు చిన్నారి కృష్ణ కృష్ణుడికి కాస్త బాలు వస్తుంది. అందుచేత తల్లితో బదులు పలికి సరైన సమాధానం ఇస్తున్నాడు. కృష్ణ, అమ్మా రా కృష్ణ. నేను రానమ్మా. రానాయనా. నేను రానమ్మా. కృష్ణ, అమ్మా ఎన్నో నోములు నోచి నిన్ను పెంచాలే, నిన్ను పెంచాను కృష్ణ. అవునమ్మా, నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం రా కృష్ణ. నేను రానమ్మా. పొద్దు చాలా పోయినది కృష్ణ. అవునమ్మా, నాకు తెలుసమ్మా. అయితే మన ఇంటికి వెళ్దాం రా కృష్ణ. నేను రానమ్మా. పొద్దు చాలా
నేను రానమ్మా. కృష్ణ, అమ్మా. నీకు ఆ 4 వేదముల ఆ గొలుసులు అమరించి ఆ అందులో నుంచి ఆ నీకు జోల పాడతాను కృష్ణ. పాడమ్మా. జో జో నంద బాల జో జో జోల పాడాను కదా, పాడవమ్మా. లాలి పాడతాను కృష్ణ. పాడమ్మా. లాలి శ్రీ కృష్ణయ్య నవని కృష్ణ, అమ్మా. ఇంకేం కావాలి నాయన? అమ్మ నాకు బంగారు బండిని చేయించవే. బండి నేను ఎక్కుతాను, గుర్రమును సాగించదాను. నాకు బంగారు కృష్ణ, ఇంకేం కావాలి నాయన? అమ్మ నాకు నాణ్యమైన నగలు వేయవే. నన్ను నరసింహావతారుడానవే. నాణ్యమైన నగలు వేయవే అవతారు
కృష్ణ. అమ్మ నాకు కుప్పి కుప్పి జడులు వేయవే, నన్ను కూర్మ అవతారుడానవే. కుప్పి కుప్పి కృష్ణ, అమ్మా ఇంకేం కావాలి నాయనా? అమ్మ నాకు నీళ్లు పోసి నిద్రించవే, నీళ్లు పోసి నిద్రించవే. నిమ్మ పండు చేతికి ఇయ్యవే, పాలు పోసి పండబెట్టవే, పనస పండు చేతికి ఇయ్యవే. నీళ్లు పోసి నిద్రించవే, ఓ అమ్మా నాకు నిమ్మ పండు చేతికియ్యవే. ఓ అమ్మా నాకు నిమ్మ పండు చేతికియ్యవే. పాలు పోసి పండబెట్టవే, ఓ అమ్మా నాకు పనస పండు చేతికియ్యవే. పాలు పోసి పండబెట్టవే, ఓ అమ్మా నాకు పనస పండు చేతికియ్యవే. నీళ్లు పోసి నిద్రించగా, కృష్ణయ్య నీకు నిమ్మ పండు చేతికియ్యగా. నీళ్లు పోసి నిద్రించగా, కృష్ణయ్య నీకు నిమ్మ పండు చేతికియ్యగా. పాలు పోసి పండబెట్టగా, కృష్ణయ్య నీకు పనస పండు చేతికియ్యగా. పాలు పోసి పండబెట్టగా, కృష్ణయ్య నీకు పనస పండు చేతికియ్యగా. కృష్ణ, అమ్మా ఇంకేం కావాలి నాయనా? అమ్మ నాకు ఏను నాదము చేతికి ఇయ్యవే, నన్ను ఏనుగాన బాలుడానవే. ఏను నాదము చేతికియ్యవే, ఓ అమ్మా నిన్ను ఏనుగానబాలు నానవే. ఏను నాదము చేతికియ్యవే, ఓ అమ్మా నిన్ను ఏనుగానబాలు నానవే. ఎన్ని చెప్పినా నా మాట వినవా కృష్ణ? నేను విననమ్మా. పండరి జెండా
గోరే పల్లెవాడారా రే గోకుమ్మలారా. ఓ అక్కయ్యలారా, ఏం ధర్మక్కయ్య? మీరు బాగున్నారు అక్కయ్య? బాగున్నాం అక్కయ్య. మీ గోవులు వచ్చాయి అక్కయ్య? రాలేదక్కయ్య. అమ్మ మీరు ఎక్కడ తోలారమ్మా? మండేపల్లి చెరువులో అక్కయ్య. రాలేదక్కయ్య? చూసొద్దామా? చూద్దాం అక్కయ్య. నమ్మకిట తిమ్మకిట నమ్మకిట. మేము పాలు పిండుకుంటామమ్మా. పిండుదామా పిండుదామా మన ఆనంద గోవు పాలు పిండుదామా. పిండుదామా పిండుదామా మన ఆనంద గోవు పాలు పిండుదామా. పిండుదామా పిండుదామా మన ఆనంద గోవు పాలు పిండుదామా. అమ్మే లక్ష్మి ఏం ధర్మక్కయ్య? అమ్మ నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 50 లీటర్లు.
గోవా ఇంకనేమన్నా అమ్మే సావిత్రి ఏంటమ్మక్కయ్య? గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 3 లీటర్లు ఇచ్చింది అక్కయ్య. వీళ్ళను. అమ్మే శ్రీదేవి ఎన్ని పాలు ఇచ్చిందమ్మా? 5 లీటర్లు అక్కయ్య. అమ్మే సౌందర్య ఏంటమ్మక్క? అన్నేనా? అవునే అక్కయ్య. నీ గోవు ఎన్ని పాలు ఇచ్చిందమ్మా? 9 లీటర్లు. అమ్మే జమున బాగున్నా అక్కయ్య. అయితే నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 6 లీటర్లు అక్కయ్య. మంగమ్మ రాగక్క ఎల్లమ్మ
ఎన్ని ఇస్తున్నాయమ్మా ఒక గోవు? 6 లీటర్. అమ్మే రామసుబ్బులా, అమ్మే రాజన్న భార్య. ఏందమ్మక్క? అమ్మ నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 9 లీటర్. ఏందమ్మక్క? నీ గోవు ఎన్ని పాలు ఇచ్చిందమ్మా? 5 లీటర్. అమ్మే రామసుబ్బులా, ఏందమ్మక్క? నీ గోవు ఎన్ని పాలు ఇచ్చింది? 10 లీటర్లు. అమ్మే గప్పగాయాలి. ఎవరు గేయాలి? మీ అమ్మ గేయాలి, మీ నాన్న గేయాలి, మీ ఇంట్లో అందరు గేయాలి. ఎందుకంటావే? అక్కయ్యలారా, చేద్దాం అక్కయ్య. మీ పాలన్నీ కాసారా? కాస్తున్నావు అక్కయ్య. చిలికినారా? చిలకలేదు అక్కయ్య. చిలుకోదామా, అక్కయ్యలారా, మీరు చిలికిన వెన్న బాలలన్నీ ఎక్కడ దాచి పెట్టుకున్నారమ్మా? ఏమక్కయ్య అలా అంటున్నారు? మా వెన్న బాల ఉట్టి మీద పెట్టి నేను పక్కింటికి పోయి వచ్చేసరికి ఆ యశోదమ్మ ఇంట్లో నల్ల పిల్లి వచ్చి నా వెన్నంతా భోంచేసిపోయిందమ్మా. అవునా? అవునా? మా ఇంటికి రావులే, మా ఇంటికి రావులే. మా ఇల్లు బాగున్నాయిలే. మా ఇల్లు బాగున్నాయిలే. ఆ యశోదమ్మ ఇంట్లో నల్ల పిల్లి వచ్చి నా వెన్నంతా భోంచేసిపోయిందమ్మా. అవునా? అయినా మా ఇంటికి రావులే, మా ఇంటికి రావులే. మా ఇల్లు బాగున్నాయిలే. మా ఇల్లు బాగున్నాయిలే. సరేలే, అట్లా బాగుంటాయి. సరే, ఈరోజు ఏమో టైం అయింది. మనం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్య. సరే అక్కయ్య. ఎవరయ్యా నువ్వు? మా ఇంటికి వచ్చి మా వల్ల మెల్లగా ఫోన్ చేస్తున్నావే. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? దిగు దిగు. అబ్బా ఎంత తెల్లగా ఉన్నావయ్యా. కర్రివాడ రాయదారివాడ మా ఇంటికి వచ్చి మా వల్ల ఫోన్ చేస్తావా? దిగు దిగు. ఏ గొల్లబామలారా, ఎవరు మీరు? నేను ఏమన్నావో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్ముడను, 3 నామములు గలవాడిని, లోకమంతటా నేనే. సలబాన నాది, సల నాదో. నేను తింటాను, పడవేసుకుంటాను. చిచి చి
మీ దగ్గర పాల వాసనే మజ్జిగ వాసనే ఛీ, పోండి. అక్కయ్యో చూసినావమ్మా, మన ఇంటికే వచ్చి మన వెన్నంతా మెల్లగా భోంచేసి మన దగ్గర పాల వాసనంట మజ్జిగ వాసనంట. అక్కయ్యో ఈ కర్రీవాడిని మన వీధికి రాకుండా పంపించేయాలి. ఇప్పుడు ఆయన కర్రివాడని మంచివాడు కాదని ఆయన కొట్టడం తిట్టడం అంతా జరిగిపోయింది. అయితే ఆయన శ్రీకృష్ణ భగవానుడు కనుక ఆయన మహిమ చేత మళ్ళా మీ బాణం నిండుగా వచ్చేసింది వెన్న. ఇప్పుడు వీళ్ళు అంటారు, అయ్యో పాపం, ఏ అమ్మ కన్న బిడ్డ వృధాగా కొట్టామే, మన వెన్నంతా అట్టే ఉంది కదా. ముందు కొట్టి వచ్చి అయ్యో పాపం అంటున్నారే. నంగదాసి నాన్న, నన్ను అంటావంటే నేను కొట్టావంటే మీరు చూసారంటే రేపే ఏకాదశి పండుగ, మనం వెళ్ళి కళ్ళనమ్ముకొని రావాలి. సల్లాలమ్మను పోవుదమో, మధురా నగరం మీరు 5కి వెళ్ళి పాలు అమ్ముకొని రండి. వెళ్ళి పాలు పాలు పెరుగు పెరుగు పాలు 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 ఏడవమంటారా? నిన్నగాక మొన్న ఆ యశోదమ్మ కొడుకులు ముందు కొడితిరే. ఈ రోజు మన కోసం తాళంగి మడుగు వద్ద మన చెట్టు మీద కూర్చొని పట్టం పట్టి ఉంటాడు. అవునక్కయ్యో, ఎట్లమ్మా అంత భయం గల దానివి ఎందుకు కొట్టావే? నేను ముందు పోతా గాని నా ఎనకయ్యాడు అండి. మేము మధురా నగర్కి వెళ్తున్నాం. చల్లలమ్ముకోవాలి. మా దారికి అడ్డు తొలగవయ్యా.
కృష్ణయ్య మేము గొల్లవారమయ్యా, మాతో నీకేం పని? తొలగవయ్యా. ఏ గొల్లబామల్లారా, మీ బొంగులన్నీ నాకు తెలుసులే. మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. కృష్ణయ్య, మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా, రేపు వచ్చి నీ ముద్దు చెల్లిస్తాం. మా దారి తొలగవయ్యా. ఏ గొల్లబామల్లారా, నిన్న మామటి వేళ మమ్మతో బొల్లు మాటలు చెప్పి నన్ను కొట్టిపిస్తారా? ఇప్పుడు మీకు దిక్కు ఎవరే? బాగుండు. ఏ గొల్లబామ, నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. ఎక్కడకు ఎల్లుతావు గొల్లబామా, నీ నెత్తినే బయలుదే చిన్నదానా. 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 ఎక్కడకు ఎల్లుతావు గొల్లబామా, ఎక్కడకు ఎల్లుతావు మా నెత్తి మీద సల్లబాణలు. మేము మధురా నగర్కి వెళుతున్నాం. మా దారికి అడ్డు తొలగవయ్యా. మా నెత్తి మీద సల్లబాల ఏ గొల్లబామల్లారా, నేను ఎందుకు వచ్చానో తెలుసా? పాల కోసం వచ్చానే. ఆవు పాలు పోసి నన్ను పంపండి. పాల కోసం వచ్చిన పాల కోసం చిన్నదానా. పాల కోసం వచ్చిన పాల కోసం చిన్నదానా. పాల కోసం మేము కొత్తగా వచ్చిన కోడాళ్ళమయ్యా, నీకు ఎలా ఉండమంటావు? కొత్త కోడళ్ళమయ్య కృష్ణమూర్తి మా మామయ్య కృష్ణమూర్తి. కొత్త కోడళ్ళమయ్య కృష్ణమూర్తి మా మామయ్య కృష్ణమూర్తి. మామయ్య కృష్ణమూర్తి మా మామయ్య కృష్ణమూర్తి. అక్కయ్యలారా, ఇక లాభం లేదు కానీ మనం వెళ్ళి వాళ్ళమ్మ యశోదాదేవితో నిజాన్ని తెలియజేద్దాం. ఓ యశోదమ్మ, ఏం గోపమ్మల్లారా ఇలా వచ్చారే? ఏం 10 మంది వచ్చారు? ఉదయాన్నే వచ్చారే? ఇంకేముందమ్మా, మేమంతా కళ్ళలమ్మడి పోతుంటే నీ కృష్ణయ్య మా దారికి అడ్డు వచ్చి మా బాధలు పగలగొట్టి మా వెన్నంతా భోజనం చేసి నీ ఇంటికి వచ్చాడమ్మా. ఇది ఏం పని యశోదమ్మా? అవ్వా, మా వాడు 5000 బాలుడే, అంత గలుడే, ఇంతంతలా బాణలు ఎలా పగలగొట్టగలడు? మా వాడు కాదు గాని మరి ఎవరో పక్క మీదకెళ్ళి తెలుసుకోండి, అడిగి తెలుసుకోండి. కాదు యశోదమ్మా, నీ కృష్ణయ్యే, పిలిచి తెలుసుకోవమ్మా. కృష్ణ, నాయనా వీళ్ళెవరో నీకు తెలుసా? ఎవరమ్మా వాళ్ళు? అంతంత లాగున్నారే, నాకు భయం వేస్తుందమ్మా. పంపించియమ్మా. చూసినా మిమ్మల్ని చూసి ఈ విధంగా భయపడుతున్నారే. పొద్దున్నే నా ఇల్లే దొరికిందా? మా కృష్ణయ్య కనిపించాడా? ఏం పొంగులేదే. పోండి చాలు గాని. యశోదా, నువ్వెంత తర్రవే? ఆ దొంగ కృష్ణయ్యని తీసుకొచ్చి నెట్టింట్లో పెట్టుకొని ఏమి ఎరగనట్టున్నావే? మా బుక్కలు చూడు. రాచబిడ్డ ఎనసుమేమో ఎనసుతో చెప్పలేమో. రాచబిడ్డ ఎనసుమేమో ఎనసుతో చెప్పలేమో. చిన్నవానికి పిలిచి చేష్టలు పుట్టి పాండవులు ఎవరు నేర్చులు. చిన్నవానికి పిలిచి చేష్టలు పుట్టి పాండవులు ఎవరు నేర్చులు. తనయుని తుడుకులు పట్టి చెట్టు కానీ ఇవ్వాల తిప్పలు
కొరికి పొరుగీడొచ్చినాడు పిట్టలు పెట్టి పెదవులు కొరికి పొరుగీడొచ్చినాడు తనయుని దుడుకులు తనయుని దుడుకులు నాయనా కృష్ణ ఇది ఏం పని? గొల్లవారి ఎంగిలి పెదవులు ఏమి రుచి అని కొరికినావు నా ఇది ఏం పని? యమిరా కృష్ణయ్య గొల్ల బాలలాయి పెదవులు యమిరా కృష్ణయ్య గొల్ల బాలలాయి పెదవులు రుచిని కొరికినావు ఎంత పుల్లి కాడవయ్య ఏమి రుచిని కొరికినావు ఎంత పుల్లి కాడవయ్య బామల పైదుకు పచ్చబెలలా కృష్ణ బామల పైదుకు పచ్చబెలలా కృష్ణ అమ్మా నేను విరుగునమ్మా. అప్పుడు గొల్లబామలంతా వస్తున్నారమ్మా. ఓ కృష్ణయ్య నువ్వు భలే చక్కదనంగా ఉన్నావు, తురా ఒక ముద్దు పెట్టు అని వాళ్ళు అన్నారమ్మా. నేను ఒక ముద్దు పెట్టానేమో, నాకు ఒక పొన్ను సోకిందేమో. సత్తని శ్రీకృష్ణరమ్మని చిట్టి వీరమ పొత్తుయుమని సత్తని శ్రీకృష్ణరమ్మని చిట్టి వీరమ పొత్తుయుమని కనకసిరి వలె ముద్దు పెట్టిన ఒక్క పొన్ను సోకినేమో కనకసిరి వలె ముద్దు పెట్టిన ఒక్క పొన్ను సోకినేమో దుర్గా